నమస్కారం. రాజంపేటలో గత ప్రభుత్వ పాలకుల యొక్క పెత్తందారీ వ్యవస్థ నడిచింది. లక్షల ఎకరాలు పేదల భూమిని ఆక్రమించుకున్నారు. వాటిని కక్కిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ పనికి సంకల్పించింది. ఆ పనికి సంకల్పించిన తర్వాత సాక్షాత్ ఎమ్మెల్యే అతని యొక్క ఎస్టేట్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పేదలకు పంచి పెడదామంటే కోర్టును అడ్డబెట్టుకున్నారు. మరోపక్క గత ఎమ్మెల్యే ప్రస్తుత మేడా మల్లికార్జున రెడ్డి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డికి సంబంధించినటువంటి 100కు పైగా ఎకరాల భూమిని, అక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పేదలకు పంచి పెడతామంటే కోర్టును అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల మూలాధారం. ఎన్నికలకి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజలకి తన వివరాలు తెలియజేయడం బాధ్యత. అంటే ఎన్నికల వ్యవస్థలో అఫిడవిట్ అనేటటువంటిది మొదటి అడుగు. ఆ మొదటి అడుగునే తప్పులు తడక పట్టించినటువంటి ఘనాపాటి మన ఆకే పార్టీ. సాక్షాత్తు అతనిగా సమర్పించినటువంటి అఫిడవిట్లో ఎన్నో తప్పులు, అందులో దాచిన భూములు ఉన్నాయి, దోచిన భూములు ఉన్నాయి. అంటే వాళ్ళకే తెలియడంలా ఎన్ని దోచుకున్నామో, ఏది ఎవరి పేర్ల మీద ఉందో, బినామీల పేర్లు ఉందో, ఎక్కడ ఉందో తెలియనటువంటి విధంగా దోచుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎలక్షన్ అఫిడవిట్ సాక్షిగా వాళ్ళు సమర్పించుకున్నటువంటి సాక్షిగా మొదట దాచిన భూములు ఒకటి. ప్రస్తుతానికి మా పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో వీళ్ళు ఇది దాచిపెట్టినారు అన్నటువంటిది కొన్ని మాత్రమే పొందుపరచి అడిగిన తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే 1277/2లో 4 ఎకరాల భూమి ఎమ్మెల్యే గారి సతీమణైనటువంటి జ్యోతి గారి పేరు మీద ఉంది. ఇక్కడ అఫిడవిట్లో అభ్యర్థులు వాళ్ళ భార్య సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా పొందుపరచాలి. కాకపోతే ఈ 1277/2లో 4 ఎకరాల భూమిని ఆయన దాచిపెట్టినాడు. దాచిపెట్టి ఓటర్లని, ఎలక్షన్ కమిషన్ని మోసం చేస్తున్నాడు. దీని వెనక ఉన్నటువంటి అసలు రహస్యం ఏదో ఆయనే చెప్పాలి. రెండవది, ఆయన అఫిడవిట్లోనే దోచిన భూములు కూడా చూపించినాడు. చాలా నిజాయితీగా చూపించినాడు. ఈ భూములు కూడా గోస్ట్ సర్వే నెంబర్లు కూడా ఇందులో ఉన్నాయి, లేని సర్వే నెంబర్లు కూడా. ఇందులో 1277/1 నుండి 1277/8 మరియు 1285 నుండి 1285/5 వరకు ఎలాంటి సాగు హక్కులు, యజమాన్య హక్కులు లేకుండా వీళ్ళు రాతి స్తంభాలు నాటిపెట్టినారు. రికార్డులలో వీళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. రాతి స్తంభాలు రాసి పెట్టినారు. అఫిడవిట్లో మా భూములని చెప్పినారు. ఇది వైఎస్ఆర్సీపీ మార్క్ భూ కబ్జాకి ఉదాహరణ కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే వీళ్ళు శేషమాంబాపురం, మందపల్లి గ్రామాల్లో ఉనికి లేని సర్వే నెంబర్లు చూపించి తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఆ ఉనికిలో అనేటువంటి సర్వే నెంబర్లు 1277 ఒకటి, 1285 ఒకటి. ఇవి దోచిన భూములు. దోచిన భూముల్లో ప్రభుత్వం లాక్కున్నటువంటి 3వ కేటగిరీలో వచ్చేటటువంటివి చేస్తే 2024 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గారి సతీమణి జ్యోతి గారి పేరు మీద సర్వే నెంబర్ 814-3లో 4 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, అలాగే సర్వే నెంబర్ 56/9లో 2.35 ఎకరాలు వెబ్లాండ్ పోర్టల్లో అక్రమంగా ఎక్కించుకున్నారు. అది కూడా ప్రభుత్వం గుర్తించి వాటిని ప్రభుత్వం పరంగా స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా వాళ్ళు స్వయంగా ప్రకటించిన భూముల్లోనే వాళ్ళ భూమి ఏది, ఆక్రమించుకున్న భూమి ఏది, మనుగడలో లేని సర్వే నెంబర్లు కూడా ఎలక్షన్ కమిషన్ ముందు సర్వే చేశారంటే కనుక దిక్కు లేనటువంటి అక్రమాస్తులన్నీ కూడా వాళ్ళ పేరిట ఉన్నాయి. ఇది
కేవలం ఎమ్మెల్యే గారికి మాత్రమే పరిమితం కాదు. ఇందులో ఎంపీ గారి కుటుంబ సభ్యులతో పాటు మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో 1,00,000 ఎకరాల భూమి దాదాపుగా భూ కబ్జా అయ్యింది. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ 1,00,000 ఎకరాలను మేము స్వాధీనం చేసుకుంటాం, చట్ట ప్రకారము పేదలకు పంచడమే ఇవాళ రాజంపేట తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. దాన్ని మేము సాధించి తీరుతామని చెప్తూ ఉన్నాం. ఒకటే ఇవాళ వాళ్ళకి మేము డిమాండ్ చేస్తున్నాం లేదా హెచ్చరిస్తున్నాం, మీరు స్వాధీనం చేసుకున్నటువంటి భూములని స్వచ్ఛందంగా మీ పేరిట పేదలకు పంచిపెట్టండి, మేము సహకరిస్తాం, కాకపోతే మీరు బోర్డు వేసుకోండి. అంతేకాని ఇంకా అక్రమంగా మీ చేతుల్లో ఏవైనా కానీ భూములు పెట్టుకొని ఉంటే చట్ట ప్రకారం వాటిని లాక్కుంటాం, తద్వారా వచ్చేటటువంటి క్రిమినల్ చర్యలకు మీరు అర్హులవుతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పెత్తందారీ వ్యవస్థలో మీ చుట్టూ ఉన్నటువంటి పేదలందరినీ కూడా భయకంపితులను చేసి మీరు చేసిన అక్రమాలకు అడ్డాగా పెట్టుకొని ఎన్నికల రాజకీయం చేస్తూ మనుగడ సాగిస్తున్నటువంటి మీకు హెచ్చరిస్తున్నాం, మీ పద్ధతులు మార్చుకోండి. అలాగే ఖచ్చితంగా ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు క్రిమినల్ చర్యలకు అర్హులు. ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు చేపడుతున్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎలాగూ అసెంబ్లీకి పోవడం లేదు, రాజంపేట సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడం లేదు, మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయండి. లేదంటే మేము చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటూ మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించేదానికి కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.